నమస్కారం అండి. మీ పేరు? నా పేరు సంజయ్ గనాతే. నేను బీజేపీ ఓబీసీ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఓకే. నమస్తే. నమస్కారం. సో, ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ రాబోతుంది. సో, మీరు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? అంటే మీ పార్టీ పరంగా సపోర్ట్ అని కాదు, జనరల్‌గా అడుగుతున్నాను. జనరల్గా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అంతే ఎందుకంటే అంటారా? మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ ఎలక్షన్ అయినా, ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయినా, ఏ ఎలక్షన్లు అయినా కూడా బంపర్ మెజారిటీతోని 2 ఎమ్మెల్సీలు గెలవడం జరిగింది. అది టీచర్స్ అయినా, గ్రాడ్యుయేట్స్ అయినా. ఎక్కడైతే టీచర్సు ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేస్తారో అక్కడ విద్యావంతులు ఎక్కడైతే ఉంటారో అవి ప్రభుత్వాలు నిలబడతాయి. అట్లా మేము కూడా ఈ ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్ మేము బంపర్ మెజార్టీతో గెలుస్తాం. ఓకే. నాకు ఇంకో క్వెషన్ ఏందంటే, ఇప్పుడు జనరల్‌గా ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. అండ్ ఫ్యూచర్‌లో బీజేపీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీ పరంగా ఈ 2 గవర్నమెంట్స్ ఏదైతే ఇప్పుడు రూలింగ్‌లో ఆల్రెడీ బీఆర్ఎస్ అయిపోయింది అండ్ ఇప్పుడు కాంగ్రెస్ ఉందో, సో రెండిట్లో మీకు ఏ గవర్నమెంట్ బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తుంది అనిపిస్తుంది? 2 గవర్నమెంట్లు వేస్టు. ఓకే. బీజేపీ గవర్నమెంట్ ఎక్కడైతే ఉన్నాయో దేశం మొత్తంలో ఆ రాష్ట్రాల్లో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ వస్తే 20 ఏళ్ళ వరకు 4 టర్మ్స్ వరకు కూడా ఆ రాష్ట్రాల్లో సీఎంలు ఉన్నారు. అలా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఒక్కసారి తెలంగాణలో వస్తే అది మన 20 ఏళ్ళ వరకు పాతుకుపోతుందని నేను చెప్తున్నాను. కరెక్ట్ అండి. సో, ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల ఏం ప్రయోజనం లేదంటారా? రేవంత్ రెడ్డి కొద్దిగా ప్రజలను మోసం చేయడానికి మేము ఉన్నాం, వాళ్ళు మోసపోతానికి ఉన్నారు. వాళ్ళు మోసపోతానికే ఉన్నారు. మేము చెప్తాం, చాలా మాటలు చెప్తాం, మేము ఎన్నో వాగ్దానాలు చేస్తాం. అన్నీ చేస్తామా? మా దగ్గర డబ్బులు ఉండాలి కదా. ఆయన్నే చెప్పిండు కదా, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఢిల్లీకి పోతే దొంగ లెక్క చూస్తున్నాను, నా చెప్పులు ఎక్కడికి వెళ్ళి ఎత్తుకోపోతారో అనే భయంతో నేను భయపడుకుంటున్నా. ఢిల్లీకి పోతే నా పరిస్థితి ఉంది అని చెప్పిండు. ఈ పరిస్థితి తేవడానికి కూడా ఆయన కారణం. గత ప్రభుత్వాలు 10 ఏళ్ళు కేసీఆర్ చేసిన కారణాల వల్లే తెలంగాణలో ఈరోజు లోటు బడ్జెట్లో ఉన్నాం.